గైస్ వెల్కమ్ బ్యాక్ టు వెంకీ టాలీటెక్. సో మనం టాలీ ప్రైమ్ కంప్లీట్ కోర్స్ని ఒక ప్లేలిస్ట్ డిజైన్ చేసి అందులో చాప్టర్ వైజ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రాక్టీస్ చేయడం కోసం పీడిఎఫ్ నోట్స్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్ పీడిఎఫ్ నోట్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనం ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే హౌ టు ఇష్యూ ట్యాక్సబుల్ సేల్ ఇన్వాయిస్. ఇక్కడ మనం బిజినెసెస్లో ఇన్వాయిసెస్ని ఇష్యూ చేస్తాం సేల్ చేసినప్పుడు. అయితే టైప్ ఆఫ్ ఏం సేల్ చేస్తారు? ట్యాక్సబుల్ గూడ్స్ను సేల్ చేస్తారు, నిల్ రేటెడ్ గూడ్స్ను సేల్ చేస్తారు, క్రెడిట్కి సేల్ చేస్తారు, క్యాష్కు సేల్ చేస్తారు, స్టాక్ ఇన్ ట్రేడ్ గూడ్స్ని సేల్ చేస్తారు, ఫిక్స్డ్ అసెట్స్ని సేల్ చేస్తారు. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సేల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం సేల్ చేస్తామంటే ట్యాక్సబుల్ గూడ్స్ని సేల్ చేస్తాము, క్రెడిట్కి సేల్ చేస్తాము. సో యాజ్ ఏ బిజినెస్ రెగ్యులర్ డీలర్గా మనము రిజిస్ట్రేషన్ అయి ఉన్నప్పుడు ట్యాక్సబుల్ గూడ్స్ని మనం సేల్ చేస్తే ఖచ్చితంగా కస్టమర్స్ నుండి అక్కడ కస్టమర్ ఎవరైనా కానీ కస్టమర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న కస్టమర్ కానీ, కంపోజిషన్ కస్టమర్ కానీ, లేదా అన్రిజిస్టర్డ్ కస్టమర్ కానీ, అతను ఏ లొకేషన్లో ఉన్నా కానీ మనము జిఎస్టీ అనేది కలెక్షన్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మనము సేమ్ స్టేట్లో ఉన్న కస్టమర్కి గూడ్స్ని సేల్ చేస్తే మనము 2 టైప్లో ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తాము, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అని. అదర్ స్టేట్లో ఉన్న కస్టమర్కి సేల్ చేస్తే ఆ కస్టమర్ నుండి మనం కంప్లీట్గా ఐజిఎస్టీ టైప్లో ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసిన ట్యాక్స్ని గవర్నమెంట్కి పే చేస్తాం. సో ఇది సిస్టమ్. సో నేనేం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర స్టాక్ చూడండి, స్టాక్ సమ్మరీలో మన దగ్గర ఎంత స్టాక్ ఉందనేది మనం చూడడానికి ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. సో ఇందులో కంప్యూటర్స్ ఉన్నాయి, కంప్యూటర్ పార్ట్స్ ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకు వాల్యూ తోటి వస్తుంది. మనం ఆల్ F1 ఇస్తే డీటెయిల్డ్గా దాంట్లో ఉన్న స్టాక్ విత్ అవైలబుల్ అండ్ రేట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సేల్ చేయబోతున్నాను. సో ఇక్కడ సేమ్ స్టేట్కి సేల్ చేయబోతున్నాను. సో అతని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో 50 పీసెస్ అయితే సేల్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మన దగ్గర 200 ఉండేవి 50 సేల్ చేస్తే మన దగ్గర ఎంత ఉండాలి? 150 ఉండాలి. ఇన్వెంటరీ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. క్రెడిట్కి సేల్ చేస్తున్నాం కాబట్టి మనకు రావాల్సింది ఎంత ఉంటుంది అనేది కూడా మనకు టాలీ ప్రైమ్ అనేది ఆటోమేటిక్గా మనకు ట్రాక్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. రికార్డింగ్ మనం ప్రాపర్గా చేస్తాం అంతే. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఎస్కేప్ ఇస్తాను. ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి. ఎలాంటి ట్రాన్సాక్షన్ అయినా కానీ, క్యాష్ ట్రాన్సాక్షన్ కానీ, క్రెడిట్ ట్రాన్సాక్షన్ కానీ, పేమెంట్ కానీ, రిసిప్ట్ కానీ, సేల్ కానీ, పర్చేజెస్ కానీ, ఆ బిల్స్ అన్నీ రికార్డ్ చేసేది ఓచర్. సో మనం సేల్ చేస్తున్నాము, ట్యాక్సబుల్ గూడ్స్ని సేల్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనము సేల్ ఓచర్ షార్ట్కట్కి F8. ఓకే. సో ఓచర్ నెంబరింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది లాస్ట్ క్లాస్లో మనము డిస్కషన్ చేసాం. మనకు నచ్చిన విధంగా మనము ఓచర్ నెంబర్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్ ఉంటుంది. మౌస్ పాయింట్ని తీసుకెళ్ళి ఈ సేల్ ఇన్వాయిస్ నెంబర్ దగ్గర క్లిక్ చేస్తే అది ఎనేబుల్ కాదు, ఆటోమేటిక్గా ఉంచాము. దెన్ సో నేను ఎవరికి సేల్ చేస్తున్నాను ఇక్కడ చూసుకుంటే, సో నేను సేల్ చేసేది ఇక్కడ, సో ఫస్ట్ సేల్ విత్ ఇన్ ద స్టేట్ స్టార్ కంప్యూటర్. ఓకే. సో స్టార్ కంప్యూటర్కి నేను సేల్ చేయడం అయితే జరుగుతుంది. సో నేనేం చేస్తాను, ఇక్కడ నుండి పార్టీని క్రియేషన్ చేయొచ్చు. ఓకే. సో మనం క్రెడిట్కి సేల్ చేస్తే కస్టమర్ మన బిజినెస్కి ఏమవుతాడు? బిజినెస్కి కరెంట్ ఎసెట్ అవుతుంది, రైటే. ఎందుకంటే అతని నుండి మనీ రావాల్సి ఉంది. అయితే కరెంట్ ఎసెట్లో మళ్ళీ క్లాసిఫై చేస్తున్నాను, అతన్ని సన్రీ డెటార్స్ అంటారు. ఎందుకంటే కరెంట్ ఎసెట్స్ అనేవి డిఫరెంట్ టైప్లో ఉంటాయి. స్టాక్ ఇన్ ట్రేడ్, స్టాకు మన కరెంట్ ఎసెటే. ఓకే. క్యాష్ మన కరెంట్ ఎసెటే, బ్యాంకు మన కరెంట్ ఎసెటే, డెటార్సు మన కరెంట్ ఎసెటే. అంటే డెటార్స్ కింద అంటే మనం కస్టమర్కి సేల్ చేస్తే వాళ్ళు మనీ ఇవ్వలేదు అని. ఓకే. సో అందుకే క్రియేట్. సో స్టార్ కంప్యూటర్ అకౌంట్. సో కరెంట్ ఎసెట్ అని ఇస్తానంటే మనకి ఈజీగా క్లాసిఫై చేయలేము అకౌంటింగ్లో. టాలీ ప్రైమ్లో మనకు సన్రీ డెటార్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సన్రీ డెటార్స్ కరెంట్ ఎసెట్ అని బ్రాకెట్లో ఉంటుంది చూడండి. అది టాలీలో ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నాయి. మనం వీటిని ప్రాపర్గా సెలెక్షన్ చేసుకుంటే మనకు ప్రాపర్ రిపోర్ట్స్ వస్తాయి. ఓకే. బిల్ వైజ్ డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే అతను క్రెడిట్కి సేల్ చేస్తున్నాం. ఒక స్టార్ కంప్యూటర్కి మనం 1 మంత్లో డిఫరెంట్ డేట్స్లో సేల్ చేస్తాము.
మనం ఏం చెప్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 వాల్యూ చేసే సామాన్లు స్టాకు ఫస్ట్ డేట్న సేల్ చేసిన, 5th డేట్న ఒకసారి సేల్ చేసిన, 9th డేట్న సేల్ చేసిన, మొత్తం ఒక 3 times సేల్ చేసినాము. అతను ఏం చేస్తాడంటే మంత్లీ ఒకసారి మాత్రమే పేమెంట్ చేస్తాడు అన్నట్టు. ఒక 1 monthలో డిఫరెంట్ డేట్లో పర్చేజ్ చేసి మొత్తం ఒక 1 month తర్వాత పే చేస్తాడు. సో అప్పుడు మనము బిల్ వైజ్గా మనం ట్రాక్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏం చేస్తాడు, మనకు రావాల్సింది ఎంత, 1,50,000 మనకు రావాలి. అతను ఎంత పే చేశాడు, 1,25,000 పే చేశాడు ఫస్ట్ మంత్. మనం ఏం చేస్తాం, బిల్ వైజ్ అడ్జస్ట్ చేస్తాం. ఫస్ట్ బిల్లు 50,000 50,000, సెకండ్ బిల్ 50,000, థర్డ్ బిల్ 50,000 అయితే మనం ఏం చేస్తాం, 25,000 మాత్రమే అడ్జస్ట్ చేసి బ్యాలెన్స్ 25,000 ఈ లాస్ట్ బిల్కు రావాలి అని అతనికి స్టేట్మెంట్ పంపిస్తాం. ఓకే, ఇలా చేయాలి అంటే బిల్ వైజ్ డీటెయిల్స్ మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్ అనేది ఉండాలి. దెన్ సో ఈ క్రెడిట్, డిఫాల్ట్ క్రెడిట్ పీరియడ్, వీటి గురించి మనము చూద్దాం. ఓకే, తర్వాత అడ్రస్, మెయిలింగ్ డీటెయిల్స్ అంటే మనము రిపోర్ట్స్ అతనికి పంపిస్తాం కదా, అవి రిపోర్ట్స్ పైన వచ్చే నేమ్ యాజ్ టీజ్ వస్తుంది. అడ్రస్, సో అడ్రస్ అనేది కంపల్సరీ మనము యాజ్ టీజ్ మనం అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. అడ్రస్ ఎక్కడ కూడా మిస్టేక్ చేసినా అది మనకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. ఓకేనా. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ డమ్మీ అడ్రస్ అయితే ఇస్తున్నాను, మీరు రియల్ టైంలో డమ్మీ అడ్రస్ అయితే ఇవ్వద్దు. సో అక్కడ అతన్ని అడ్రస్ అడిగి మనము అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో హెచ్వైడి, సో స్టేటు లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. నేను అడ్రస్ ప్లేస్లో ఎంటర్ చేయట్లేదు ఎందుకంటే సపరేట్ ఫీల్డ్ ఉంది. ఇది సెలెక్ట్ చేసుకోకుంటే జిఎస్టీ కంప్లీట్గా క్యాల్కులేట్ అవ్వదు. మన బిజినెస్ వచ్చేసి తెలంగాణలో ఉంది, మనం సేల్ చేసే కస్టమర్ తెలంగాణలో ఉన్నాడు అని కన్ఫర్మ్ ఎట్లా అవుతుంది, సిస్టమ్కి ఎట్లా తెలుస్తుంది, టాలీ సాఫ్ట్వేర్కి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనము డిఫైన్ చేస్తే పిన్ నెంబర్ కూడా వెరీ ఇంపార్టెంట్. పిన్ నెంబర్ కూడా కరెక్ట్ పిన్ నెంబర్ ఇవ్వాలి. ఈవే బిల్ ఇష్యూ చేస్తాం ఖచ్చితంగా 50,000 ఎబో గూడ్స్ని మనము ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే మన పిన్ నెంబరు వాళ్ళ పిన్ నెంబరు కరెక్ట్గా మనము ఇక్కడ ఇస్తేనే దాన్ని బేస్ చేసుకుని మనకి ఈవే బిల్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో పిన్ నెంబర్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, డీలర్స్ డిఫరెంట్ టైప్ డీలర్స్ ఉంటారు. స్పేస్ ఇస్తే ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ డీలర్స్ అనే స్క్రీన్ వస్తుంది. కంపోజిషన్, రెగ్యులర్, అన్రిజిస్టర్డ్ డీలర్, ఇది ఖచ్చితంగా ఈ లిస్ట్లో నుంచి సెలెక్షన్ చేసుకోవాలి. అలాంటప్పుడే మనకు జిఎస్టీ రిపోర్ట్స్ ఉంటాయి. జిఎస్టీలో B2B స్మాల్ ఉంటుంది, B2C స్మాల్ ఉంటుంది, B2C లార్జ్ ఉంటుంది, B2B ఉంటుంది. సో ఇలాంటి టేబుల్ ఉంటాయి. మనకు GSTR1 అనేది ప్రాపర్గా జనరేట్ అవ్వాలి అంటే ఇందులో నుంచి ప్రాపర్గా మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ టైప్ కూడా వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్ అని తీసుకున్నాను. జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. జస్ట్ ఎంటర్. సో ఎంటర్, సేవ్. సో ఈ విధంగా మనము పార్టీని క్రియేషన్ చేయాలి. సో డిస్పాచ్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్. ఇక్కడ ఏదైతే ఉందో డెలివరీ నోట్, ఇవన్నిటి గురించి మనము అప్కమింగ్ క్లాసెస్లో డీటెయిల్గా నేర్చుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా నేను స్కిప్ చేయడానికి ఏం చేస్తున్నాను, కీబోర్డ్ మీద ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉన్నాను. క్లోజ్ అవుతుంది. పార్టీ డీటెయిల్స్ రీచెక్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇవ్వచ్చు. సేల్ అకౌంట్, ఇన్కమ్ అకౌంట్, సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి లెడ్జర్ అకౌంట్ ప్లేస్లో. డన్. సో స్పేస్ ఇస్తాను. మన దగ్గర 200 పీసెస్ ఈచ్ పీసెస్ ఉన్నాయి. సో ఏం చేస్తున్నాం, ఈ 200 పీసెస్లో మనము ఈచ్ 50 పీసెస్ని సేల్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఐటమ్ సెలెక్ట్ చేస్తాను, 50 అని టైప్ చేస్తాను. ఇక రేటు మనకు సజెస్ట్ చేయదు ఎందుకంటే ఫస్ట్ టైం నేను కొత్తగా సేల్ చేస్తున్నాను. సో నేను ఏం చేస్తానంటే, మనం పర్చేజ్ చేసింది 100 రూపీస్. దీంట్లో మన బిజినెస్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ జరిగాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ జరిగాయి, దాంతోపాటు ప్రాఫిట్ని నేను యాడ్ చేసుకొని 200కి సేల్ చేస్తున్నాను. ఓకే, ప్రాఫిట్ని యాడ్ చేసుకొని స్పేస్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ 50 200. అందులో అన్ని ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ప్రాఫిట్ కూడా ఉంది. అండ్ వైడ్ 50 200. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో నెక్స్ట్ డెస్క్టాప్ 50 200. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్ 50 200. అండ్ వైర్లెస్ మౌస్ 50 200. సో టోటల్ ఎంత, 60,000. ఈ 60,000లో మన కాస్ట్ ఉంది, పర్చేజింగ్ కాస్ట్ ఉంది, ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ప్రాఫిట్ కూడా కలుపుకొని నేను 60,000 అయితే కలెక్ట్ చేస్తున్నాను. ఓకే, దాంతోపాటు యాజ్ ఎ రెగ్యులర్ డీలర్గా మనం ఏం చేయాలి, ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయాలి. ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేయాలి.
అర్థమవుతుందిగా. సో ఎందుకు ఇది మనకు గవర్నమెంట్కి ఇన్కమ్ అవసరం కాబట్టి సో మనం ఇండైరెక్ట్ కస్టమర్స్ నుండి కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తాం. మనం మధ్యవర్తిగా ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఇది మనం సపరేట్గా కలెక్ట్ చేస్తున్నాము. ఇది గవర్నమెంట్ది. ఇది మనకేమవుతుంది, కరెంట్ లయబిలిటీ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే డ్యూ డేట్ లోపల గవర్నమెంట్కి పే చేయాలి. ఓకే, సో ఈ 5,400 ఓకే, 10,800 అనేది కరెంట్ లయబిలిటీ టు ద బిజినెస్. అయితే మనం మొత్తం పే చేస్తామా అంటే మనం పర్చేజ్ చేసేటప్పుడు కూడా ఒక ఆయన మన దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసిండు కదా, అది మైనస్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ మాత్రం పే చేస్తాం. ఓకే, సో కొత్తగా మనము సేల్ చేస్తున్నప్పుడు ఏం తీసుకోవాలి, న్యూ రిఫరెన్స్. మన బిల్ నెంబరే రిఫరెన్స్గా రావడం అయితే జరుగుతుంది. డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, ఎందుకంటే మన ఎసెట్ ఇది. డన్. ఈ విధంగా మనం ఇష్యూ చేయొచ్చు. డే బుక్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ పర్చేజ్ ఒక సేల్ బిల్, కంట్రోల్ పి, ప్రివ్యూ, ఆల్ ప్లెజ్ జెడ్. సో సెకండ్ పేజ్కి వెళ్ళిపోయింది చూడండి, సెకండ్ పేజ్కి వెళ్ళింది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే కన్ఫిగర్కి వెళ్ళి ఓపీ ఆప్టిమైజ్ ప్రింట్ సేవర్ అని ఉంటుంది. జస్ట్ ఇది ఎస్ ఇచ్చి కంట్రోల్+A ఇచ్చి ప్రివ్యూకి వెళ్తే మొత్తం ఒకే పేజీలో వస్తుంది. ఓకేనా, ఈ పాయింట్స్ అన్ని గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, సో ఈ విధంగా మనము సేల్ అనేది సేమ్ స్టేట్లో సేమ్ స్టేట్కి సేల్ చేస్తే ఈ విధంగా మనము సేల్ బిల్ ఇష్యూ చేయాలి. కంట్రోల్+Z జూమ్ చేయొచ్చు, ఇందులో చూడొచ్చు. పార్టీ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం సెల్లర్ డీటెయిల్స్ ఫస్ట్ ఉంటుంది, మనం సేల్ చేసింది, ఎవరికి సేల్ చేసినాము, బిల్లింగ్ టు షిప్పింగ్ టు డిఫరెంట్ ప్లేస్లో ఉండొచ్చు. సో అయితే మనం సేల్ చేసింది, బిల్లింగ్ చేసింది సేమ్, షిప్పింగ్ చేసింది, బిల్లింగ్ చేసింది సేమ్. ఐటమ్స్ ఉంటాయి, సో బిల్ నెంబర్ ఉంటుంది, డేట్ ఉంటుంది. అదేవిధంగా సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఎంత కలెక్ట్ చేసినాము, అదేవిధంగా వాటి యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏంటి, వాటి యొక్క రేటు, ఏ విధంగా కలెక్ట్ చేసామనేది కంప్లీట్ డీటెయిల్స్ ఉండడం అయితే జరుగుతుంది. డిఫాల్ట్ 1 ఉండడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఈ విధంగా మనం సేల్ ఇన్వాయిస్ అయితే ఇష్యూ చేస్తాము. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ క్లాస్లో మనకు టాలీలో టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి. సో వీటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.